meditate on God's word this evening. Amen. సాయంకాలమందు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. I'm always excited when it comes to the word of God. దేవుని వాక్యం సమయానికి వచ్చినప్పుడు నాకు ఎంతో ఉత్సాహభరితంగా ఉంటుంది. Because the word of God has the power to change our life. Amen. ఎందుకంటే దేవుని వాక్యానికి మన జీవితాన్ని మార్చడానికి శక్తి ఉంది. So if you have your Bibles, open it with me this evening to the book of Psalm chapter 86. 86వ కీర్తనలోనికి మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే నాతో కూడా తెరవండి. Psalm chapter 86. 86వ కీర్తన. And we are looking this evening at verses 11. Amen. 11వ వాక్యాన్ని మనం చూస్తున్నాం. So if you have your Bible, Psalm chapter 86. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే 86వ కీర్తన. And we are looking at verses 11. 11వ వాక్యాన్ని మనం చూస్తున్నాం. The word of God says in verses 11. 11వ వాక్యంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. Keep it in the front row. The word of God says in verses 11, teach me your way, O God, and I will walk in your truth. Give me an undivided heart that I may fear your name. Amen. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగజేయుము. I like that word, eka drushti. That's what we're going to talk about this evening. ఈ సాయంకాలమందు దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. We're talking about a heart that is undivided. ఏక దృష్టి కలిగే విధంగా మనం దాని గురించి A మాట్లాడుకోబోతున్నాం. heart that is united towards attaining what God has for us. Amen. దేవుడు మన కొరకు కలిగి ఉన్న దాన్ని పొందుకునే విషయంలో ఏక దృష్టి కలిగి ఉండటం. Can we close our eyes? Let's pray this evening. ఈ సాయంకాలమందు కళ్ళు మూసుకుని Let's ask ప్రార్థిద్దాం. God to speak to us. మనతో మాట్లాడమని దేవుడు. Heavenly Father, we come to you in Jesus' name. ప్రియ పరలోకపు తండ్రి యేసు నామములో మీదకి We వస్తున్నాము. thank you for your presence in this ఈ place. స్థలమందు మీ సన్నిధిని బట్టి మీకు Lord, we thank you, Lord, if you're there with us, we don't have to be afraid. మీరు Amen. మాతో ఉన్నట్లయితే మేము భయపడనక్కర్లేదు But ప్రభు. you are there with us. మీరు మాతో కూడా ఉన్నారు Thank you, ప్రభు. Lord, for your presence in our life. మా జీవితాల్లో మీ సన్నిధిని బట్టి మీకు As we hear this word about what it means to fully unite our heart with Jesus, యేసు ప్రభుతో మేము ఐక్యత కలిగి ఉండటం అంటే ఏంటో మేము దీని మీద ధ్యానిస్తూ we pray, Lord, ఉంటాము. that you'll give us understanding this ఈ evening. సాయంకాలం అందు మాకు అర్థం చేసుకునే గుణాన్ని Help దయచేయమని us to receive ప్రార్థిస్తున్నాము. your word with power and clarity. మేము స్పష్టంగా ఏక దృష్టితో మీ వాక్యాన్ని పొందుకోవడానికి For సహాయం the next చేయండి. 20 minutes, help us to pay complete attention to your word. మీ వాక్యం ఎడల సంపూర్ణమైన దృష్టి నిలుపునట్లుగా 20 నిమిషాలు మాకు We సహాయం give you చేయండి. all the glory, honor, and మీకే praise. సమస్త మహిమ ఘనత ప్రభావాలు In చెల్లిస్తున్నాము. Jesus' powerful name. యేసు శక్తి కలిగిన నామములో And all God's children said, దేవుని బిడ్డలందరూ కూడా ఆమేన్ అని చెప్పారు. Amen. ఆమేన్. praise the Lord. Amen. When we look at Psalm chapter 86 86వ కీర్తన మనం చూసినప్పుడు and verses 11, 11వ వాక్యాన్ని you know, David, he starts with a prayer. Amen. దావీదు ప్రార్థనతో He says, God, ప్రారంభిస్తున్నాడు. teach me your ways. దేవా, Amen. నీ మార్గమును నాకు బోధించు. Help me to rely on your faithfulness. నీ నమ్మకత్వం మీద ఆధారపడడానికి నాకు సహాయం చేయండి. All good things. Amen. అన్ని మంచి This విషయాలు. is my prayer every day. ప్రతిరోజు ఇది నా ప్రార్థన. God, teach me your ways. దేవా, నీ యొక్క మార్గము నాకు Help me బోధించు. understand what you love. నువ్వు ఏమి ఇష్టపడతావో దాన్ని అర్థం Teach చేసుకోవడానికి me what సహాయం you చేయి. hate, నువ్వు ఏది ద్వేషిస్తావో దాన్ని నాకు so that బోధించు. I don't do that. నేను అది చేయకుండా That is our prayer every day. Amen. ప్రతిరోజు అది మా ప్రార్థన అయింది. But then David goes one step further. దావీదు మరొక మెట్టు ముందుకు వెళ్తున్నాడు. Hallelujah. Hallelujah. That's what happens when you pray. Amen. ప్రార్థించినప్పుడు అదే జరుగుతుంది. You'll always go one step further. మరొక మెట్టు ముందుకు వెళ్తారు When మీరు. everybody else is stuck at level 1, ప్రతి ఒక్కరు కూడా ఆ మొదటి స్థాయిలో you're నిలిచిపోయినప్పుడు going one more step ahead. మరొక మెట్టు ముందుకు వెళ్తారు You మీరు. see, David was already secure in the love of God. దావీదు దేవుని ప్రేమలో భద్రపరచబడ్డాడు. That he never said, God, tell me, do you love me? దేవా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా నాకు చెప్పు అని ఆయన He ఎవరు did చెప్పలేదు. not need reassurance. Amen. తిరిగి నిశ్చయితానికి అవసరం లేదు. David already knew. దావీదుకి తెలుసు God ముందుగానే. loved him. దేవుడు ఆయన్ని ప్రేమించాడు. David already knew. దావీదుకి తెలుసు God appointed him. దేవుడు ఆయన్ని David నియమించాడు. already knew. దావీదుకి తెలుసు God anointed him. దేవుడు అతన్ని అభిషేకించాడు. Hallelujah. హల్లెలూయా. Many of us this evening need that reassurance. Amen. మనలో చాలా మందికి ఈ యొక్క తిరిగి మరొకసారి నిశ్చయత కావాలి. I'm here to tell you this ఈ evening. సాయంకాలం నేను మీతో God loves చెప్పాలనుకుంటున్నాను. you. దేవుడు నిన్ను God has ప్రేమిస్తున్నాడు. appointed you దేవుడు నిన్ను for నియమించున్నాడు. this season in life నీ జీవితంలో ఈ సమయం కొరకు so that you will glorify God. దేవుణ్ణి నువ్వు That you మహిమపరిచినట్లుగా, will glorify God through your life. నీ జీవితం ద్వారా దేవుణ్ణి And that you మహిమపరిచినట్లుగా, will do mighty things for God. దేవుని కొరకు నువ్వు గొప్ప కార్యాలు చేయనట్లుగా. Hallelujah. హల్లెలూయా. But today we have to go one step further. కానీ ఈ రోజు మనం ఒక మెట్టు ముందుకు వెళ్ళాలి. God, what else do you want from my life? నా జీవితం నుంచి దేవా మరి ఇంకా ఏం What కోరుకుంటున్నావు? else do you need from me? నా యొద్ద నుంచి మరి ఇంకా ఏం కావాలి? How else can I receive the fullness of God? దేవుని యొక్క సంపూర్ణతను మరి ఎలా నేను పొందుకోగలను? That's why David goes one step further. అక్కడే దావీదు మరొక మెట్టు ముందుకు వెళ్తున్నాడు.
ఉన్నాడు. And he asked God for something that nobody else has asked God for. Amen. దేవుడు మరెవరు అడగనిది దేవుణ్ణి దావీదు అడుగుతూ You see, ఉన్నాడు. people have asked God for many things, ప్రజలు అనేక విషయాల గురించి దేవుణ్ణి అడిగారు. but people have never asked God for this one thing. ఈ Okay? ఒక్క విషయం గురించి ప్రజలు దేవుణ్ణి You అడగలేదు. want to know what that one thing is? ఏంటి ఆ ఒక్క విషయం మీరు What is the one thing తెలుసుకోవాలనుకుంటున్నారు? he's asking God for? దేవుణ్ణి అడుగుతున్న ఆ ఒక్క విషయం ఏంటిది Say, అతను? God, give me an undivided heart. ఏక దృష్టి కలుగు చేయండి దేవా నాకు అంటున్నాడు. Hallelujah. Hallelujah. What is an undivided heart? ఈ Amen. ఏక దృష్టి గల హృదయం అంటే ఏంటి? An undivided heart is a heart fully given to God. ఈ ఏక దృష్టి కలిగిన హృదయం అంటే దేవునికి సంపూర్ణంగా ఇయ్యబడిన హృదయం. Hallelujah. Hallelujah. What is an undivided heart? ఈ ఏక దృష్టి కలిగిన హృదయం It అంటే is a ఏంటి? heart that is given fully to God. దేవునికి సంపూర్ణంగా ఇయ్యబడిన హృదయం. Today, that's even the world that we live in. ఈ రోజు మనం జీవిస్తున్న లోకంలో The కూడా world expects us to give our undivided heart to it. Amen. ఈ లోకం కూడా మన ఏక దృష్టి కలిగిన హృదయాన్ని ఇవ్వాలని ఆశిస్తూ ఉంటుంది. You know, if you've studied in colleges or schools, కాలేజీల్లో స్కూల్లో మీరు చదివినట్లయితే you're expected to say that your college is the best. Amen. మీ కాలేజే మంచిది శ్రేష్టమైనది అని చెప్పాలని ఆశిస్తూ You're ఉంటారు. expected to place your heart completely in that college. మీ హృదయము సంపూర్ణంగా కాలేజ్ మీద పెట్టాలని If ఆశిస్తారు. you ever tell your teachers there's another college that's greater or better than this, మీ టీచర్ కి ఈ కాలేజ్ కంటే మంచిది శ్రేష్టమైనది ఉందని మీరు ఎప్పుడైనా చెప్పాలని you see ప్రయత్నిస్తే how they'll start treating you. వారు ఎలా మిమ్మల్ని చూస్తారో మీరు చూస్తారు. Hallelujah. హల్లెలూయా. Even in your offices, మీ ఆఫీసుల్లో కూడా the moment people know that you're trying somewhere else for a job, ఉద్యోగం కొరకు మరి ఎక్కడైనా మీరు ప్రయత్నిస్తున్నారని అక్కడ వారు తెలుసుకున్న they క్షణమే start treating you differently. వారు మిమ్మల్ని ఒక వ్యత్యాసంగా చూడటం ప్రారంభిస్తారు. Hallelujah. హల్లెలూయా. They say, oh, this fellow's ready to go anyway. ఈ వ్యక్తి ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. We should not trust him with important work. మంచి ప్రాముఖ్యమైన పనితో ఇతన్ని నమ్మలేము. Hallelujah. Hallelujah. Even in your family as well. మీ Amen. కుటుంబంలో కూడా All of you are married, or most of you are married here. Amen. ఇక్కడ ఎక్కువ మంది వివాహమైన వారు If ఉన్నారు. you're a child and if you tell your parents, see that parent, how nice they are. మీ బిడ్డలు ఒకవేళ మీ మీతో తల్లిదండ్రులుగా ఆ తల్లిదండ్రులు ఎట్టున్నారో చూడు అన్నారనుకోండి, What will happen? ఏం జరుగుతుంది? You get belt treatment, right? బెల్ట్ తో దెబ్బలు పడతాయి కదా. Why? ఎందుకు? Your parents expect you to glorify them only. ఆ Right? తల్లిదండ్రులు వారిని మాత్రమే మహిమపరచాలని ఆశిస్తారు. Even the same thing is with husbands and wives. భార్య భర్తలతో కూడా అంతేనండి. In fact, they have worse treatment. Hallelujah. ఇంకా దారుణంగా ఉంటుంది. What I'm trying to say is, నేనేం చెప్పాలని the world ప్రయత్నిస్తున్నానంటే also expects your undivided heart. ఈ Amen. లోకం కూడా నీ ఏక దృష్టి కలిగిన హృదయాన్ని An ఆశిస్తుంది. undivided heart is a heart that is fully given. ఈ Amen. ఏక దృష్టి కలిగిన హృదయం సంపూర్ణంగా ఇయ్యబడిన Today, హృదయం. that's what God expects from you and from me. ఈ రోజు దేవుడు కూడా నీ యొద్ద నుంచి నా యొద్ద నుంచి అదే ఆశిస్తూ ఉన్నాడు. Listen to me carefully this ఈ evening. సాయంకాలం మందు జాగ్రత్తగా నా See, మాటలు God వినండి. is more concerned with whether you're giving your full heart. మీ Amen. సంపూర్ణమైన హృదయం దేవునికి మీరు ఇస్తున్నారా లేదా అని ఆయన ఆశిస్తూ ఉన్నారు, God చూస్తూ can change ఉన్నారు. your circumstance in a moment. ఒక Amen. క్షణంలో దేవుడు నీ పరిస్థితిని మార్చగలడు. Nothing is too hard for God. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. God can change your problem ఈ today. రోజు నీ సమస్యను దేవుడు God మార్చగలడు. can open doors for you ఈ today. రోజు దేవుడు నీ కొరకు ద్వారాలు తెరవగలడు. The biggest thing we have to understand is, మనం అర్థం చేసుకోవలసిన పెద్ద విషయం in ఏంటంటే Christian life, క్రైస్తవ జీవితంలో God is more concerned about our relationship with God. దేవునితో మన సంబంధ విషయంలో ఎక్కువ ఆయన తీవ్రత కలిగి That ఉంటాడు. is what He's concerned about. దాని గురించి ఎక్కువగా ఆయన When పట్టించుకుంటాడు. you are in relationship with God, దేవునితో నువ్వు సంబంధంలో when ఉన్నప్పుడు your heart is completely for Jesus, నీ హృదయము యేసు ప్రభు కొరకే సంపూర్ణంగా your ఉన్నప్పుడు circumstances can change immediately. నీ Amen. యొక్క పరిస్థితులు వెనువెంటనే మారగలవు. What I'm trying to say is, నేనేం చెప్పాలని today ప్రయత్నిస్తున్నానంటే people are praying for solutions to their problems. ఈ రోజు ప్రజలు వారి సమస్యలకు పరిష్కారం కొరకు And they ప్రార్థిస్తున్నారు. don't know a very important truth, కానీ వారికి చాలా ప్రాముఖ్యమైన సత్యం తెలీదు. that it is in relationship సంబంధంలోనే that solutions are found. ఆ పరిష్కారాలు Are you కనుగొనబడతాయి. understanding me this evening? సాయంకాలం When you are అర్థమవుతుందని in relationship, నువ్వు సంబంధంలో ఉన్నప్పుడు your problem starts becoming a joint problem. Amen. నీ సమస్యలు ఇరువురి సమస్యలు అయిపోతాయండి. Hallelujah. Hallelujah. As a child, when you're going through problem, నువ్వు ఒక బిడ్డగా సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు that problem is not just your problem. ఆ సమస్య కేవలం నీ సమస్య Now it మాత్రమే కాదు. becomes your mother's problem, అది ఇప్పుడు నీ తల్లి సమస్య అయిపోతుంది, father's problem, తండ్రి సమస్య
సమస్య అవుతుంది. ఎందుకు? Because you're in relationship with your parents. నీ తల్లిదండ్రులతో నువ్వు So సంబంధంలో now it ఉన్నావు becomes కనుక a combined problem. ఇది అందరితో కూడిన సమస్య అవుతుంది. ఇప్పుడు Are you understanding me this evening? అర్థమవుతుందండి. When you're in సాయంకాలం relationship with Jesus, నువ్వు యేసు ప్రభుతో సంబంధంలో ఉన్నప్పుడు your problem, your burden is no longer your burden. నీ Amen? భారము, నీ సమస్య ఇంకేమాత్రం నీ భారం Now it కాదు. is yours and God's burden. ఇప్పుడు ఇది నీది, అదే విధంగా దేవుని భారము కూడా. Hallelujah. హల్లెలూయా. When it is a joint burden, ఇది ఒక సంబంధంతో కూడిన భారమైనప్పుడు what will happen? ఏం జరుగుతుంది? Solution has to be found by both sides, right? ఇరు ప్రక్కల నుంచి పరిష్కారం కనుగొనబడాలి. Hallelujah. హల్లెలూయా. Today God is concerned not about your situation. ఈ రోజు దేవుడు నీ పరిస్థితిని He can పట్టించుకోవట్లేదు. change your situation today. ఈ రోజు నీ పరిస్థితిని మార్చగలడు. We are not talking something that is fanciful or that is big. Amen. ఏదో ఊహా చిత్రమైనది, ఏదో పెద్దది మనం We are మాట్లాడుకోవట్లేదు. talking about what's in the Word of God. దేవుని వాక్యంలో ఏముందో అదే I మాట్లాడుతున్నాం. always say this over and over again. మరలా నేను ఎల్లప్పుడూ ఇది చెప్తూ It is ఉంటాను. not the will of God ఇది దేవుని చిత్తం for కాదు. you to be poor. నువ్వు బీదవాడిగా It is not the ఉండటము. will of God ఇది దేవుని చిత్తం for you కాదు. to be sick. నువ్వు అనారోగ్యంగా It is not the ఉండటం. will of God ఇది దేవుని చిత్తం for కాదు. you to have closed doors in your life. నీ జీవితంలో మూసివేయబడిన ద్వారాలు కలిగి ఉండటము. Which good father creates their children to face closed doors? Amen. ఏ మంచి తండ్రి వారి కొరకు మూసివేయబడిన ద్వారాలు సృజిస్తాడు. That is not the will of God. అది దేవుని చిత్తం కాదు. In fact, if you look at the book of Genesis, నిజానికి ఆదికాండంలో మీరు right చూసినట్లయితే at the start, ప్రారంభం నుంచి when God was creating the world, దేవుడు లోకాన్ని He would సృష్టిస్తున్నప్పుడు create something ఆయన ఏదైనా సృష్టించి and He would say it is good. అది మంచిది అని ఆయన That means it is చెప్పేవాడు. excellent. దాని అర్థం అది My ఉత్తమమైనదని. children should not go and get into something average. Amen. ఏదో సాధారణమైన మామూలు దానికి నా బిడ్డలు వెళ్ళకూడదు అని ఆయన Hallelujah. అనుకున్నాడు. The earth హల్లెలూయా. has to be good for them. దేవుడు వారి కొరకు సమస్తము మంచిదిగా చేశాడు. Hallelujah. హల్లెలూయా. We have to understand this evening. ఈ సాయంకాలం అందు మీరు అర్థం God చేసుకోవాలి. is not concerned about your situation నీ పరిస్థితిని బట్టి ఆయన ఏమయ్య బాధపడట్లేదు. because He can change it in a moment. ఎందుకంటే ఒక క్షణంలో ఆయన దాన్ని But మార్చగలడు. He's concerned about your relationship status. Amen. నీ యొక్క సంబంధ స్థాయి గురించి ఆయన What పట్టించుకుంటూ is He ఉన్నాడు. concerned about? దేని గురించి ఆయన Your పట్టించుకుంటున్నాడు? relationship status. నీ Amen. సంబంధం స్థాయి గురించి. Have you given your heart fully to God? దేవునికి నీ హృదయాన్ని సంపూర్ణంగా ఇచ్చావా, Or have you given your heart partially to God? Amen. లేక సగభాగం దేవునికి ఇచ్చావా? You have to understand one thing this ఈ evening. సాయంకాలం ముందు ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. If you have, I want you to examine your life. మీ Amen. జీవితాన్ని మీరు పరీక్షించుకోవాలని How do you కోరుకుంటున్నాను. know if you've given your life fully to God? నీ జీవితాన్ని నీ దేవునికి సంపూర్ణంగా ఇచ్చావా లేదా అని నీకు ఎలా తెలుస్తుంది? Simple question. చాలా సులభమైన How do ప్రశ్న. you know if your heart is fully with God? నీ హృదయం సంపూర్ణంగా దేవునితో ఉందా లేదా అని నీకు ఎలా తెలుస్తుంది? I can give you a long definition. నీ Amen. పెద్ద నిర్వచనం మీకు ఇవ్వగలను But I నేను. want to give it to you in a very simple way. కానీ చాలా సులభమైన విధానంగా నేను If you have ఇవ్వాలనుకుంటున్నాను. given your heart fully to నీ God, హృదయాన్ని సంపూర్ణంగా నువ్వు దేవునికి ఇచ్చినట్లయితే whatever God loves, దేవుడు ఏది ప్రేమిస్తాడో you will love. అది నీవు ప్రేమిస్తావు. Whatever God doesn't like, దేవునికి ఏది ఇష్టం ఉండదో you will not like. అది నీకు ఇష్టం Do you ఉండదు. understand? Does it make sense? అర్థమవుతుందండి? ఇంగితంగా How do you know అనిపిస్తుందా? you've given your heart fully to God? దేవునికి నీ హృదయాన్ని సంపూర్ణంగా ఇచ్చావు నీకు ఎలా Whatever తెలుస్తుంది? God loves, దేవుడు ఏది ప్రేమిస్తాడో you will love. అది దాన్ని నువ్వు ప్రేమిస్తావు. Whatever God doesn't love, దేవుడు ఏది ప్రేమించడో you will not love. నీవు దాన్ని ప్రేమించవు. So the next time, the devil says, do this or do that, amen? తర్వాత సారి మరి ఎప్పుడైనా అపవాది ఇది చేయి అది చేయి అని You చెప్పినప్పుడు can miss church, it's okay. ఆ సంఘాన్ని కోల్పోవచ్చు, సంఘం వెళ్ళకుండా You can ఆపేయచ్చు, go పర్వాలేదు. outside without you reading your Bible, నీ it's బైబిల్ okay. చదవకుండానే బయటికి వెళ్ళొచ్చు, పర్వాలేదు. You can go outside without praying, it's okay. ఆ ప్రార్థన చేయకుండా నువ్వు బయటికి వెళ్ళొచ్చు, Whenever the పర్వాలేదు. devil whispers those words in your ear, ఎప్పుడైతే అపవాది నీ చెవులో గుసగుసలాడుతూ ఆ మాటలు what's the first చెప్తాడు, question you should ask? నువ్వు అడగవలసిన మొదటి ప్రశ్న Does God ఏంటి? encourage that behavior? ఆ ప్రవర్తనని దేవుడు ప్రోత్సహిస్తాడా? How did Jesus live his life? యేసు ప్రభు ఆయన జీవితాన్ని ఎలా Before జీవించాడు? he stepped out and did ministry, ఆయన బయటికి వెళ్లి పరిచర్య చేయక ముందు he would get up early in the morning ఉదయకాలం వేకుని ఆయన and లేచేవాడు, he would pray. ఆయన ప్రార్థించేవాడు. So I know that Jesus doesn't step out without praying. దాన్ని బట్టి నాకు తెలుసు యేసు ప్రభు ప్రార్థించకుండా బయటికి వెళ్ళేవాడు Does he do కాదు. that? ఆయన చేశాడా? Yes. అవును. Should I do that? నేను చేయాలా? Yes. అవును. Hallelujah. Hallelujah. Should I spend time with the word of God before leaving my home? నా ఇంటిని విడిచిపెట్టక ముందు దేవుని వాక్యంతో నేను సమయాన్ని గడపాలా? Yes. అవును. The Bible says Jesus loved the word. బైబిల్ తెలియజేస్తుంది యేసు ప్రభు వాక్యాన్ని ప్రేమించాడు. Are you understanding me this evening? అర్థమవుతుందండి? A very సాయంకాలం ముందు నా simple way మాటలు. for you to know if your heart is fully given to God. నీ హృదయం సంపూర్ణంగా దేవునికి ఇవ్వబడిందో లేదో తెలుసుకునే సులభమైన విధానము Very simple way is this. చాలా
సులభమైన విధానం ఇది. Am I doing what God wants me to do? దేవుడు నన్ను ఏం చేయమని కోరుకుంటున్నాడో అది నేను చేస్తున్నానా? Is that what I do in my life? నా జీవితంలో అదే నేను Or చేస్తున్నానా? am I doing things that God doesn't want me to do? లేక దేవుడు నన్ను కోరుకోననివి నేను చేస్తూ If ఉన్నానా? you turn your Bibles with me to the book of Matthew, మత్తయి శుభవార్తలోనికి మీ బైబిల్ తెరిచినట్లయితే Matthew chapter 6 మత్తయి శుభవార్త 6వ అధ్యాయము and verses 24. 24వ వాక్యము. See, Jesus is making a statement here. Amen. యేసు ప్రభు ఒక మాట చెప్తూ ఉన్నాడు He's ఇక్కడ. saying in verses 24, 24వ వాక్యంలో ఆయన అంటూ ఉన్నారు, Matthew chapter 6 verses 24, మత్తయి శుభవార్త 6వ అధ్యాయం no 24వ వాక్యం. person can serve two masters. Amen. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. Hallelujah. Hallelujah. If your heart is divided between two masters, ఇద్దరు యజమానుల మధ్య నీ హృదయం విభాగింపబడినట్లయితే, if you're only serving God on Sunday ఆదివారం మాత్రమే నువ్వు దేవుని and సేవిస్తున్నట్లయితే, you're serving the other master from Monday to Saturday, సోమవారం నుంచి శనివారం వరకు మరొక యజమాని నువ్వు what's సేవిస్తున్నట్లయితే happening there? అక్కడ ఏం జరుగుతుంది? Jesus is saying యేసు ప్రభు చెప్తున్నారు, nobody can serve two people. ఎవరు కూడా ఇద్దరు యజమానులకి If దాసులుగా you're ఉండరు. serving that person, ఆ వ్యక్తి నువ్వు సేవిస్తున్నట్లయితే you're not serving me. Amen. నన్ను నీవు సేవించట్లేదు. Hallelujah. హల్లెలూయా. So today the question before you and me మీ ఎదుట నా ఎదుట ఉంచబడిన ఈ రోజు ప్రశ్న ఏంటంటే, is my heart divided between two masters? Amen. ఇద్దరు యజమానుల మధ్య నా హృదయం విభాగింపబడిందా? Hallelujah. Hallelujah. Is my heart divided in affection to two masters? Amen. ఇద్దరు యజమానుల ఎడల భావం కలిగి భావోద్వేగం కలిగి నా హృదయం Today విభాగింపబడిందా? for believers, ఈ రోజు విశ్వాసులకు the greatest danger is not rebellion. Amen. గొప్ప ప్రమాదం ఏంటంటే తిరుగుబాటు చేయడం కాదు. It's not direct rebellion against God, దేవునికి విరోధంగా నేరుగా తిరుగుబాటు చేయడం కాదు. but it is divided loyalty. Amen. అది మనం విభాగింపబడిన తత్వం అండి. Serving God sometime, కొద్ది సమయం దేవుని సేవించడం, serving the world sometime, ఈ లోకాన్ని కొద్ది సమయం సేవించడం, doing little for God, దేవుని కొరకు కొంచెం చేయడం, doing little for the world. లోకం కొరకు కొంచెం చేయడం. Today the danger to you and me as believers, విశ్వాసులుగా నీకు నాకు ప్రమాదం ఏంటంటే, which is why David is praying this prayer, అందుకనే దావీదు ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. danger is divided loyalty. Amen. మనకు ఈ యొక్క విభాగింపబడిన వ్యక్తిత్వం అండి. Somebody said these words, ఎవరో ఈ మాటలు చెప్పారు, if you are serving two people, ఇద్దరు ప్రజలకి నీవు సేవ చేస్తున్నట్లయితే either you will serve both badly, ఇద్దరిని దారుణంగా అయినా నీవు సేవిస్తావు. because you can't serve two people all but good, right? అంత మంచిగా ఇద్దరికి సేవ చేయలేవు కదా నువ్వు. Hallelujah. As హల్లెలూయా. a human, you are created to serve one person fully. మానవునిగా నువ్వు ఇలా సృష్టించబడ్డావు ఒక వ్యక్తినే సంపూర్ణంగా If you are సేవించడానికి. trying to serve more than one, ఒకరికంటే ఎక్కువ నువ్వు either you will సేవిస్తున్నట్లయితే serve both badly, ఇద్దరిని చెడ్డగా అయినా నువ్వు సేవిస్తావు, or you will make both angry. లేక ఇద్దరిని అయినా కోపగింప చేస్తావు Are నువ్వు. you hearing me this evening? వింటున్నారండి ఈ Either you సాయంకాలం? will serve both the masters badly, ఇద్దరిని మీరు చెడుగా అయినా సేవిస్తారు, or you will make both of them angry. లేక ఇద్దరికి కోపం వచ్చేటట్లు చేస్తారు. Hallelujah. హల్లెలూయా. That's why Jesus is saying, అందుకని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు, a person cannot serve two masters. ఒక వ్యక్తి ఇద్దరు యజమానులను సేవించలేడు. You know, we see that throughout the Bible. బైబిల్ అంతట్లో కూడా మనం అది చూస్తామండి. You know, Moses brought the children of Israel from Egypt. మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు. The Bible says God did so many signs and wonders. బైబిల్ తెలియజేస్తుంది దేవుడు ఎన్నో అద్భుతాలు సూచనలు చేశాడు. You and me in this world have not seen what God has done in those days. ఆ రోజుల్లో దేవుడు ఏం చేశారో ఈ రోజు నీవు నేను ఈ లోకంలో మనం చూడలేదు అవి. Imagine you stand before a beach, okay? ఒకసారి ఊహించండి, బీచ్ ముందు మీరు నిలబడ్డారు. So much of water, the sea water. అక్కడ సముద్రపు నీరు ఎంతో ఉంది. Imagine if the sea water parts into two, ఊహించండి ఒకసారి ఆ సముద్రపు నీళ్లు రెండుగా విభాగించబడి so that you can walk in the middle of it. దాని మధ్యలో మీరు Have నడిచేటట్లుగా. you seen it? మీరు దాన్ని చూసారా? No, when I went to a beach, నేను బీచ్ కి వెళ్ళినప్పుడు I imagined if that would happen. ఒకసారి ఊహించాను అలా జరిగితే బాగుండు I అని. thought if I have the rod of Moses, I can do like this, the water divides. Amen. మోషే కర్ర చేతి కర్ర నా దగ్గర ఉంటే నేను అలా కొట్టగానే రెండుగా విభాగింపబడితే బాగుందని ఆలోచించాను. It's only when you see the sea ఆ యొక్క సముద్రాన్ని చూసినప్పుడు that you మాత్రమే understand the extent of what God did. Amen. దేవుడు ఎంత చేశాడో దాని తీవ్రత మనకు అర్థం అవుతుంది. So vast. Amen. ఎంత చాలా పెద్దదిగా So జరిగింది, big. ఎంత పెద్దదిగా And if జరిగింది. God could part the sea for them, వారి కొరకు ఆ
సముద్రాన్ని దేవుడు What a విభాగించగలిగితే great miracle, amen. అంతే గొప్ప అద్భుతం అండి అది. Imagine God raining food from heaven. ఒకసారి ఊహించండి, పరలోకం నుంచి దేవుడు ఆహారాన్ని You and కురిపించడం. me have not seen it. నీవు నేను అది చూడలేదు, They experienced it. వారు దాన్ని The అనుభవించారు. Bible says, బైబిల్ as తెలియజేస్తుంది, they walked through the desert, వారు అరణ్యంలో నడుస్తూ ఉండగా their sandals never wore out, amen. వారి చెప్పులు ఏమాత్రం కూడా ఆ పాత గిల్లలేదటండి. Imagine, ఒకసారి 40 ఊహించండి, years 40 సంవత్సరాలు walking in the desert, అరణ్యంలో నడుస్తూ not ఉన్నారు. walking like you and me for exercise, okay? నీలాగా నాలాగా వ్యాయామం కొరకు వారు నడవట్లేదు. And I see a lot of people say, oh Andrew, I walked 5,000 steps. నేను 5,000 అడుగులు నడిచాను ఆండ్రూ అని చెప్తూ You're walking ఉంటాను. 5,000 steps as exercise, నువ్వు amen. 5,000 అడుగులు నువ్వు వ్యాయామంగా They నడిచావు. are walking 50,000 steps every day. ప్రతిరోజు కూడా 50,000 అడుగులు నడుస్తూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. But their sandals never wore out. వారి యొక్క చెప్పులు ఏమాత్రం కూడా పాత So గిల్లలేదండి. many miracles. ఎన్నో అద్భుతాలు, So much of rebellion. ఎంతో తిరుగుబాటు. Hallelujah. Hallelujah. One would almost think, వారు దాదాపుగా ఆలోచిస్తూ ఉంటాం కొన్నిసార్లు, అనుకోవచ్చు, brother, if God were to give me one miracle every day, I love him so much. సహోదరుడా, దేవుడు ప్రతిరోజు ఒక అద్భుతం ఇస్తే నేను ఆయన ఎంతో ప్రేమిస్తాను అని. That's not the case, amen. అది కాదండి ఇక్కడ Children of విషయం. Israel receive more than one miracle every day. ఇశ్రాయేలు ప్రజలు ప్రతిరోజు ఒక అద్భుతం కంటే ఎక్కువే పొందుకున్నారు. But what happened? కానీ ఏం జరిగింది? Even the miracle was not able to melt their heart, amen. ఆ అద్భుతం కూడా వారి హృదయాన్ని కరిగించలేకపోయింది. Hearing me this evening. వింటున్నారండి Even సాయంకాలం? though God did so much in their life, దేవుడు వారి జీవితంలో ఎంతో చేసినప్పటికీ it was not able to make them fully commit themselves to God. దేవునికి ఒక నిబద్ధత కలిగిన తీర్మానం కలిగిన వారిగా అది సంపూర్ణంగా What do చేయలేకపోయింది. we వారు learn this evening? ఏం నేర్చుకోవాలి సాయంకాలం? If my heart is not right with God, నా హృదయం దేవునితో సరిగా even లేకపోయినట్లయితే a miracle will not bring me to God. అద్భుతం కూడా దేవుని యొద్దకు నన్ను I've తీసుకురాలేదు. seen so many people in the church. సంఘంలో అనేక మందిని చూస్తూ ఉంటాం. They come to church and they say, Pastor, pray. చర్చికి వచ్చి పాస్టర్ గారు ప్రార్థించండి, God should do this for us. దేవుడు మా కొరకు ఇచ్చేయాలి. They come a few weeks. కొద్ది వారాలు వస్తారు, వారు Pray for them. వారి కొరకు ప్రార్థిస్తాము. Then you won't hear back from them afterwards. ఆ తర్వాత వారి యొద్ద నుంచి మరలా తిరిగి ఏమి వినవండి. Hallelujah. Hallelujah. You have got the blessing. వారికి ఆశీర్వాదం వచ్చింది, But they said, we don't want to come back to church. వారు అన్నారు, ఇప్పుడు మేము చర్చికి రావాలనుకోవట్లేదు. Listen to me very carefully. చాలా జాగ్రత్తగా నా మాటలు The వినండి. reason David is praying for an undivided heart ఏక దృష్టి కలిగిన హృదయం కొరకు దావీదు ప్రార్థించడానికి గల కారణము is because he knows one thing. ఒక విషయం అతనికి I'm తెలుసు. going to give you the secret this evening. ఈ సాయంకాలం అందు మీకు రహస్యం ఇవ్వబోతున్నా. Blessing is situational or it is temporary. Amen. ఆశీర్వాదం అనేది ఒక పరిస్థితికి అనుగుణంగా లేక అది కొద్ది కాలం ఉండేదిగా ఉంటుంది, తాత్కాలికమైనది. Blessing is temporary. ఆశీర్వాదము తాత్కాలికమైనది, Relationship is permanent. కానీ సంబంధం అనేది నిత్యత్వం ఉండేది. Are you hearing me this evening? మాట వింటున్నారండి సాయంకాలం? Blessing is temporary. ఆశీర్వాదము తాత్కాలికమైనది, relationship is permanent. సంబంధము నిత్యమైనది. If your relationship is right with God, నీ సంబంధం దేవునితో సరిగా ఉన్నట్లయితే you will walk into blessing that is permanent. Amen. నిత్యమైన ఆశీర్వాదంలోనికి నీవు నడుస్తావు. That's why a servant of God said, అందుకని దేవుని సేవకుడు ఒకరు చెప్పారు, don't pray for the gift if you are not praying for the giver. నువ్వు బహుమానం కొరకు ప్రార్థించకు, ఇచ్చేవాని కొరకు ప్రార్థించకపోతే. Hallelujah. Hallelujah. Very profound, right? చాలా లోతైనది Don't కదండి. just pray for a blessing ఆశీర్వాదం కొరకు మాత్రమే if you are ప్రార్థించకు. not praying for the presence of God to be in your life always. ఎల్లప్పుడు కూడా దేవుని సన్నిధి నీతో ఉండునట్లుగా నువ్వు ప్రార్థించకపోతే. Because it is the presence of God ఎందుకంటే దేవుని సన్నిధి that brings you blessing in a desert. Amen. అరణ్యంలో కూడా నీకు It ఆశీర్వాదాన్ని is the presence తీసుకొస్తుంది. of God అది దేవుని సన్నిధి that can turn a curse into a blessing. ఒక శాపాన్ని నీ జీవితంలో ఆశీర్వాదంగా If you have మార్చగలదు. the presence of God, దేవుని సన్నిధి నీతో you don't ఉన్నట్లయితే have to pray for blessing. ఆశీర్వాదం కొరకు నువ్వు Blessings ప్రార్థించక్కర్లేదు. are given to you ఆశీర్వాదాలు నీకు ఇవ్వబడతాయి because of the relationship. ఆ సంబంధం ద్వారా నీకు. Is it making sense this ఈ evening? సాయంకాలం అది ఇంగితంగా Can we ఉందండి. say aloud బిగ్గరగా hallelujah? హల్లెలూయా That's why we చెప్తాం. never pray for blessing. Amen. అందుకనే మేము ఆశీర్వాదం కొరకు ఎన్నడూ We say, ప్రార్థించాం. God be with us. దేవా మాతో ఉండండి. Because if God is with you, ఎందుకంటే దేవుడు మీతో God ఉన్నట్లయితే doesn't come empty-handed. దేవుడు వట్టి చేతులతో రాడు. It's like some people, they come to your home, కొద్ది మంది మీ ఇంటికి వచ్చేటప్పుడు they
come with full things. Amen. అన్ని కూడా నిండుగా పట్టుకుని వస్తారు. You know, if I call them, I don't have to expect anything. They'll bring full things and come. మీకు తెలుసు, వారిని పిలిస్తే వారిని ఏమాత్రం ఆశించనక్కర్లేదు, ఏదో ఒకటి తీసుకునే వస్తారు. But there are some people who come empty-handed. కానీ కొద్ది మంది వట్టి చేతులతో వస్తారు. Hallelujah. Hallelujah. So how does your God come to you? దేవుడు నీ ఎదుటికి ఎలా వస్తాడు? Does he come empty-handed? ఆయన వట్టి చేతులతో వస్తాడు. అయ్యో ఈ దేవా మరి వచ్చారు. Again he's come back, nothing in his hand. ఆయన చేతిలో ఏమీ లేదు, ఆయన మళ్ళీ Does వచ్చాడు. God come like that? అలా వస్తాడు ఆయన. The Bible says God comes with healing. Amen. బైబిల్ తెలియజేస్తుంది దేవుడు స్వస్థతతో He వస్తాడు. comes loaded with blessing. ఆయన ఆశీర్వాదాలతో నిండుకొని వస్తారని. That's why you have to change your prayer this evening. అందుకని ఈ సాయంకాలం ముందు మీ ప్రార్థన That's why మార్చాలి. David said, God give me an undivided heart. అందుకనే దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు, ఏక దృష్టి కలిగిన హృదయాన్ని A heart that దయచేయండి. says I want Jesus. యేసు ప్రభు కావాలనే హృదయము. A heart that says I want the presence of God. దేవుని సన్నిధి కావాలనే హృదయము. A heart that says I want to be in church. నేను సంఘంలో ఉండాలనే హృదయము. If it's raining, I'm in church. అది వర్షం పడుతున్నా నేను సంఘంలో If it is ఉంటాను. cold, I'm in church. చల్లగా ఉన్నా నేను If it is సంఘంలో hot, ఉంటాను. I'm in church. వేడిగా ఉన్నా నేను If there's సంఘంలో no ఉంటాను. electricity, I'm in church. ఈ యొక్క కరెంట్ లేకపోయినా నేను సంఘంలో ఉంటాను. Church should become a habit for you. Amen. ఈ సంఘం అనేది నీకు ఒక అలవాటుగా We say, మారిపోవాలి. Lord, hallelujah. బిగ్గరగా హల్లెలూయా Seek చెప్తాను. the presence of God. దేవుని సన్నిధిని వెతకండి. If you seek His presence, ఆయన సన్నిధిని మీరు వెతికినట్లయితే God comes with blessing. Amen. దేవుడు ఆశీర్వాదాలతో I వస్తాడు. want to close in a couple of minutes, 2 నిమిషాల్లో నేను but I ముగించాలనుకుంటున్నాను. want you to get this revelation. కానీ ఈ ప్రత్యక్షత మీరు తెలుసుకోవాలని That the more కోరుకుంటున్నాను. and more you ask God for undivided heart. ఈ ఏక దృష్టి కలిగిన హృదయం కొరకు దేవుని మీరు ఎక్కువగా What అడుగుతుండగా, is an undivided heart? ఈ ఏక దృష్టి కలిగిన హృదయం A heart ఏంటి? that says, God, you come. దేవా నీవు రండి అని చెప్పే Blessing హృదయం. will come after you, no problem. నీ తర్వాత ఆశీర్వాదం వస్తుంది, You అది come. సమస్య లేదు. నీవు రండి దేవా. Hallelujah. హల్లెలూయా. You come into my home. నా ఇంట్లోనికి మీరు You రండి. come into my heart. నా హృదయంలోనికి మీరు You రండి. fill that space where I'm lonely. నేను ఎక్కడ ఒంటరిగా ఉన్నానో ఆ స్థలాన్ని మీరు నింపండి. I don't want to pray for blessing. నేను ఆశీర్వాదం కొరకు I want to pray for ప్రార్థించాలనుకుంటున్నాను. the blesser to be in my home. ఈ ఆశీర్వదించేవారు నా గృహంలో ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. I హల్లెలూయా. want to close with this evening. ఈ సాయంకాలం దీంతో నేను If you go back to ముగించాలనుకుంటున్నాను. the book of Psalms, ఈ కీర్తనల గ్రంథంలోకి మీరు తిరిగి వెళ్ళినట్లయితే and if you go back to our passage, Psalm chapter 86, 86వ కీర్తన, Psalm chapter 86 86వ కీర్తన and verses 11. 11వ వాక్యం. Psalm chapter 86 86వ కీర్తన and verses 11. 11వ వాక్యం. I want us to read this verse one more time. మరొకసారి ఈ వాక్యం చదవాలని I want to కోరుకుంటున్నాను. close in prayer this ఈ evening. సాయంకాలం మందు ముగింపు ప్రార్థనతో If you look at ముగించాలి. verses 11 again, మరలా 11వ వాక్యాన్ని చూసినట్లయితే David the psalmist says, కీర్తనకారుడైన దావీదు చెప్తూ teach ఉన్నాడు, me your way, O God, నీ మార్గమును నాకు బోధించుము so దేవా. that I will walk, which means I will live my life in your truth. Amen. నీ సత్యమందు అనుసరించి నేను నడుచుకున్నట్లుగా. Today what we see in the world is, ఈ లోకంలో మనం చూస్తున్నది ఏంటంటే ఈ రోజు it's not an absence of knowledge. ఇది తెలివి లేకపోవడం కాదు గాని, In fact, we have generations that are the most knowledgeable in all of history. Amen. నిజానికి ఈ చరిత్ర అంతట్లో కూడా చాలా తెలివి కలిగిన తరం ఉన్నారండి ఇప్పుడు. We have knowledgeable people. Amen. తెలివి కలిగిన ప్రజలు ఉన్నారు. It is not an absence of knowledge that is causing all of the problem in the world today. ఈ రోజు లోకంలో ఈ సమస్యలన్నీ సృష్టించేది తెలివి లేకపోవడం వల్ల కాదు గాని, It's not the absence of knowledge, అది తెలివి లేకపోవడం వల్ల but it కాదు, is the absence of understanding how people are supposed to live their life. వారి జీవితాన్ని ఎలా జీవించాలి అని అర్థం చేసుకోకపోవడం అండి. You know, today when you look at people, ఈ రోజు ప్రజల్ని చూసినట్లయితే people assume if the other person knows a lot about technology, ఇతర వ్యక్తి టెక్నాలజీ గురించి ఎక్కువ తెలిసినట్లయితే that they know how to live their life. వారి జీవితాన్ని ఎలా జీవించాలో వారికి తెలిసినట్లు I've అనుకుంటున్నారు. seen parents look at their children with so much of pride. తల్లిదండ్రులు వారి పిల్లల్ని ఎంతో గర్వంతో చూడడం నేను చూస్తూ Oh, ఉన్నాను. my child knows software. నా బిడ్డకు సాఫ్ట్వేర్ తెలుసు, They know how to use a phone. ఫోన్ ఎలా ఉపయోగించాలో తెలుసు, They know how to use a phone. ఫోన్ ఎలా ఉపయోగించాలో వారికి తెలుసు, And they know how to lose their holiness while they're using that phone. ఆ ఫోన్ ఉపయోగిస్తుండగా వారి పరిశుద్ధతను ఎలా కోల్పోవాలో కూడా వారికి తెలుసు. Today it's not about lack of knowledge, ఈ రోజు జ్ఞానం లేకపోవడం కాదు, but it is a lack of understanding what's the right path that a person should live their life. వారి జీవితాన్ని జీవించదగిన సరైన మార్గం ఏంటో వారికి తెలియదు. Today I'm here to remind you this ఈ evening సాయంకాలం మందు మీకు తిరిగి జ్ఞాపకం the చేయడానికి words of the ఇక్కడ psalmist 4,000 years ago, 4000 సంవత్సరాల క్రితం కీర్తనకారుడైన దావీదు but మాటలు words that have power even today. ఈ రోజు కూడా అవి శక్తి కలిగిన మాటలు. అవి When Jesus enters your heart, యేసయ్య నీ హృదయంలోనికి ప్రవేశిస్తే
బోధిస్తే He's not just passive. That means he doesn't just come and be like that. ఆయన వచ్చి కేవలం అలా కూర్చుని ఉండరండి. But he teaches you how to live your life in this world. ఈ లోకంలో నీ జీవితాన్ని ఎలా జీవించాలో ఆయన I బోధిస్తాడు. always tell you, నేను ఎప్పుడు చెప్తూ and I ఉంటాను, tell you this again, మరలా నేను చెప్తాను, your challenge starts from Monday to Saturday. Amen. నీ యొక్క సవాలు సోమవారం నుంచి శనివారం వరకు And ప్రారంభమవుతుంది. most of the time, the reason why people go the wrong way చాలా సార్లు ప్రజలు తప్పు మార్గంలో వెళ్ళడానికి కారణం ఏంటంటే is because their mind freezes when they are put in situations that are pressurable. Amen. ఒత్తిడికరమైన పరిస్థితుల్లో పెట్టబడినప్పుడు వారి మనస్సు నిశ్చలం అయిపోతుందండి. Hallelujah. హల్లెలూయా. When you have time to think, ఆలోచించడానికి మీకు సమయం ఉన్నప్పుడు you generally will take a good decision. మంచి నిర్ణయాన్ని మీరు But తీసుకుంటారు. when there is pressure, కానీ ఒత్తిడి ఉన్నప్పుడు people want you to take immediate decisions. వెంటనే నిర్ణయాలు మీరు తీసుకోవాలని ప్రజలు Friends will come కోరుకుంటారు. to you and say, "Come, macha, let's go have alcohol." Amen. స్నేహితులు వచ్చి రా నాతో వచ్చి ఆల్కహాల్ తీసుకుందాం అంటే, Friends will come, family members will put pressure. Don't go to church today. కుటుంబ సభ్యులు ఒత్తిడి పెడతారు, ఈ రోజు సంఘానికి వెళ్ళకు. Tell us now only you're not going to church now. ఇప్పుడే మాతో చెప్పు, నువ్వు వెళ్ళట్లేదు కదా చర్చికి, Confirmed you're not going to church today. ఈ రోజు నువ్వు చర్చికి They వెళ్ళట్లేదు, put pressure on you. నీ మీద ఒత్తిడి పెడతారు. It is in those pressurable moments ఆ ఒత్తిడికరమైన క్షణాల్లో that you take wrong decisions. మీరు తప్పు నిర్ణయాలు Are you తీసుకుంటారు. hearing me this evening? వింటున్నారండి నా Most people don't మాటలు? take wrong decisions when they have time. వారికి సమయం ఉన్నప్పుడు తప్పు నిర్ణయాలు వారు తీసుకోరు. They take wrong decisions when pressure is put on them. వారి మీద ఒత్తిడి పెట్టబడినప్పుడే తప్పు నిర్ణయాలు That's why తీసుకుంటారు. David is saying, "God, అందుకనే దావీదు చెప్తున్నాడు, దేవా I want you to enter my heart." నా హృదయంలోనికి నువ్వు ప్రవేశించాలని కోరుకుంటున్నాను. Brother, that fan, you don't want the child to pull that. Yeah. I want you to enter my heart. నా హృదయంలోనికి నీవు ప్రవేశించాలని I want you to give కోరుకుంటున్నాను. me counsel when I am in pressure some situation. నేను ఒత్తిడికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నీవు నాకు సలహా ఇవ్వాలని కోరుకుంటున్నాను. Hallelujah. Hallelujah. People make mistakes when they are under pressure. Amen. వారు ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రజలు తప్పు చేస్తారు. Hallelujah. Hallelujah. We've seen that so many times. ఎన్నో సార్లు మనం చూసాం అది. People put pressure. ఒత్తిడి పెడతారు Buy this ప్రజలు. today. ఈ రోజే గాను Offer finishes today. ఈ రోజే అయిపోతుంది ఆఫర్. And they don't think, వారు ఆలోచించరు, "Do I have money in my account? నా అకౌంట్ లో డబ్బులు ఉన్నాయా, Should I take a loan to buy that? నేను అది కొనడానికి లోన్ Is తీసుకోవాలా, that good for me? అది మంచిదా నాకు, How much is the interest rate?" దాని ఆ వడ్డీ రేట్ ఎంత, Never think. అది ఎన్నడూ Blindly ఆలోచించరు. they go take those decisions. గుడ్డిగా వెళ్ళి వారు ఆ నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకు? Pressure. ఒత్తిడి. Have to do it now. ఇప్పుడే చేయాలది. That's why David is saying, అందుకని దావీదు చెప్తున్నాడు, "God, if I have an undivided heart, ఏక దృష్టి కలిగిన హృదయం నాకున్నట్లయితే I will not feel pressure. నేను ఒత్తిడి I అనుభవించను. don't care if the world tells me do it now. ఈ లోకం చెప్పినా ఇప్పుడే చేయని చెప్పినా నేను I will పట్టించుకోను. say, first let me ask God. మొదట నేను దేవుణ్ణి I అడగనివ్వండి. don't care if you say offer is gone. ఆఫర్ అయిపోతుందని అని చెప్పినా I కూడా don't నేను care if you say you're పట్టించుకోను. not going to talk to me anymore. నువ్వు నాతో ఇంకేమాత్రం మాట్లాడవు అని చెప్పినా I కూడా don't care పట్టించుకోను. what pressure you put on me. నా మీద ఎటువంటి ఒత్తిడి పెట్టినా నేను పట్టించుకోను. I will pray. నేను I ప్రార్థిస్తాను, will seek God. దేవుణ్ణి వెతుకుతాను, Feel the peace of God in my heart నా హృదయంలో దేవుని సమాధానాన్ని అనుభవిస్తాను. before taking any decision. ఏ నిర్ణయాన్నైనా తీసుకోనక ముందు. Hallelujah. Hallelujah. That's the benefit of having an undivided heart. ఆ ఏక దృష్టి కలిగిన హృదయం వలన వచ్చే లాభం అదండి. Can we stand up to our feet? We'll close in a few moments. కొద్ది నిమిషాల్లో మనం ముగించుకుందాం. లేచి నిలబడదాం. Everybody, let's stand to our feet. ప్రతి ఒక్కరూ లేచి నిలబడదాం.